వండర్ఫుల్ ఎగ్జాంపుల్. ఇది ఇక్కడే కాదు, మనం మొత్తం ఇంకా సక్సెస్ఫుల్గా జిల్లా మొత్తం రెప్లికేట్ చేయొచ్చు. గౌరవ మంత్రి వారు కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇందాక ఎమ్మెల్యే గారు కూడా నేను సపోర్ట్ చేస్తాను, ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో వారిద్దరు ఇంట్రెస్ట్ చూసి ఇంకా ఎక్కువ చాలామంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్కీమ్స్ తీసుకొచ్చి అందరూ ఈక్వల్గా ఆల్ డెవలప్మెంట్ అనేది ఎవరిని నోబడీ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ అనే ఉద్దేశంతో మనందరం కూడా ఈ ముందుకు వెళ్దామని కోరుకుంటూ మీ అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. ఖైరతాబాద్ శాసనసభ్యులు శ్రీ దానం నాగేందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. సభా అధ్యక్షులు టిఆర్ చారి గారికి, హైదరాబాద్ జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి, జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు శ్రీ హరిచందన దాసరి గారికి, మా మిత్రుడు సోదరుడు రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారికి, మరియు సంగీత యాదవ్ గారికి, మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారికి, మయూర్ గారికి, ఈరోజు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ఇక్కడ గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా సమతా క్యాంటీన్ని ప్రారంభించి, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్కి, ట్రాన్స్జెండర్స్కి, అదేవిధంగా వికలాంగులకి ఒక కార్యక్రమాన్ని తీసుకొని దీంట్లో ట్రైసైకిల్స్, అదేవిధంగా 2 వీలర్స్, మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ఈరోజు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా లాస్ట్ పర్సన్ ఆఫ్ ది స్టేట్, ఈ రాష్ట్రంలో పెడుతున్న ప్రతి సంక్షేమ పథకంలో వాళ్ళు భాగస్వామ్యులు కావాలని, ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమంలో వాళ్ళు లబ్ధి పొందాలని, ప్రధానంగా మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం తీసుకొని భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయని కార్యక్రమం, తల్లిదండ్రులను విస్మరిస్తున్నటువంటి ఈ రోజుల్లో తల్లిదండ్రులు కన్న తర్వాత వాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిన తర్వాత ఓల్డ్ ఏజ్కి వెళ్ళిపోతే ఆ పిల్లలు చూడకుంటే ఆ తల్లులు రోడ్ల మీద కొంతమంది బుక్ షాటర్ చేసుకొని లేకపోతే ఎక్కడెక్కడో వెళ్ళి చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న విషయంతో తల్లిదండ్రుల బాధ్యత ఆ పిల్లల పైన ఉంది అని దానికి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దక్కింది. రాస్తా ఉంటాం అన్టచబిలిటీ సీన్ అని రాస్తాం, కానీ దురదృష్టం శాతం వాడు ప్రకృతి భగవంతుడు అలా పుట్టించిన తర్వాత వాళ్ళని అంటరాని వారిగా చూస్తున్నటువంటి ఈ సమాజంలో వాళ్ళకు కూడా సమాజంలో గౌరవం దొరకాలి. ట్రాన్స్జెండర్స్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, దే ఆర్ ఆల్సో సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచించి మొన్ననే పోలీస్ విభాగంలో ఎంతో మందికి ఉద్యోగం కల్పించినటువంటి ఘనత కూడా మన రాష్ట్రంలోనే మొదలైందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వికలాంగులకి మరి మంత్రి గారు మీకు తెలుసు, మొన్న ఆయన శాసనసభలో కూడా మాట్లాడుతూ చెప్పారు, ఈ రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి గ్లోబల్ వార్మింగ్ దృష్టిలో ఉంచుకొని అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను మనం ప్రవేశపెట్టాలని, బస్సులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ ప్రత్యేకంగా మొన్న ఒక కంపెనీ వాళ్ళు అదేవిధంగా మనకు ఏవైతే అంగన్వాడీస్లో ఉన్నటువంటి వాళ్ళకు వాటర్ ప్లాంట్స్ లేవు కాబట్టి అలాంటిది కూడా వీరు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనేది నేను ఈ సందర్భంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇంకా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఐ థింక్ ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎడ్యుకేషన్కి మనం ఇంత ప్రయారిటీ ఇస్తున్నాము. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రాష్ట్ర వ్యాప్తంగా పెడతా ఉంటే ఏదైతే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయో అది 10% ఆఫ్ ది ఎవరైతే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ, ఎస్టీ కానీ, ఎస్సీ కానీ, వికలాంగులు కానీ ఇలాంటి వాళ్ళకు ఇచ్చేది మ్యాండేటరీగా ఉంది కార్పొరేట్ స్కూల్స్లలో. మోస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి వాళ్ళు చేయడం లేదు. నేను అసెంబ్లీలో కూడా మనం చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు ఇమీడియట్గా ఒక రివ్యూ పెట్టి ఆల్ ది కార్పొరేట్ స్కూల్స్, ఈ దివ్యాంగులు కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ ఈ కార్యక్రమం మంత్రి గారి చేతుల మీద ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం తీసుకున్నందుకు ప్రజాపాలనలో భాగంగా ఈ ప్రజాపాలనలో ప్రజలు ఇచ్చినటువంటి ప్రతి వినత పత్రాన్ని మరి శూన్యంగా పరిశీలించి తప్పకుండా వారికి జవాబుదారీతనంగా పనిచేస్తున్నందుకు మరి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, అధికారులు అందరూ కూడా అధికారులు నేను చూస్తూ ఉన్నాను ఈ ప్రజాపాలనలో ఏ రిప్రజెంటేషన్ వచ్చినా గతంలో ఏదైనా రిప్రజెంటేషన్ వస్తే ఆ రిప్రజెంటేషన్ ఇచ్చి బయటకు పోకముందే ఆ డస్ట్బిన్లో ఉంటుండే పేపర్. నౌ అన్నీ కూడా ఆన్లైన్లో పెట్టుకొని ప్రతి దాన్ని కూడా
ఏ ఇష్యూస్ని రిజాల్వ్ చేయాలో, ఏ ఇష్యూస్ అడ్రస్ చేయాలో అంత బాధ్యతగా పనిచేస్తున్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి పెద్దలందరికీ ప్రత్యేకంగా మా సోదరి అయినటువంటి హరిచందన గారికి, కలెక్టర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అతిథి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికపై ఉన్న పెద్దలు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు పున్నం ప్రభాకరణ గారికి, అదేవిధంగా ఖైరతాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దలు దానం నాగేంద్రన్న గారికి, అదేవిధంగా హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర మేడం గారికి, కార్పొరేటర్ గారికి, అందరికీ కూడా వేదికపై ఉన్న పెద్దలకు మరి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు నాగేంద్రన్న మాట్లాడుతూ చాలా డీటెయిల్డ్గా విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. బహుశా హైదరాబాద్ నగరంలో రాజకీయాలలో నాగేంద్రన్నకున్న అనుభవం ఎవరికి కూడా లేదని కూడా ఈ సందర్భంగా కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దాదాపు 7 టైమ్స్ నుంచి కంటిన్యూస్గా గెలుస్తున్న నాగేంద్రన్న మరి అన్న అనేక విషయాలు చెప్పారు. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం సమత క్యాంటీన్ లాంచింగ్కి ఇక్కడికి వచ్చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఇంతకుముందు చెప్పినట్టు ట్రాన్స్జెండర్స్ గురించి కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒక్క విషయం మాత్రం క్లియర్గా చెప్పదలుచుకున్నాను. ఏంటిదంటే మన ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతోని ట్రాన్స్జెండర్కి కూడా వాయిస్ ఉండాలని ఒక ఆలోచనతోని రాబోయే రోజులలో అసెంబ్లీలో కూడా మీ యొక్క రిప్రజెంటేషన్ ఉండాలని కూడా పెద్దలు రేవంత్ అన్న గారు స్వయంగా చెప్పడం విషయాన్ని కూడా ఈసారికి ముందు నుంచి కూడా ఉంది. కేవలం ఇక్కడే కాదు, పార్లమెంట్లో కూడా రీసెంట్గా మీరు చూసినట్లయితే పార్లమెంట్లో కూడా మీ గురించి చర్చ వచ్చినప్పుడు కూడా మేమందరం కూడా మాట్లాడిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా కూడా చెప్పడం జరుగుతుంది. మరి రాబోయే రోజులలో ఎక్కడ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా మేమైనా మా పార్టీ అయినా కూడా మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడుతుందని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఇప్పుడే మేడం గారు డిస్కస్ చేస్తుంటే ఈ యొక్క సమత క్యాంటీన్ గురించి కూడా చెప్పడం జరిగింది. నాకు స్వయంగా పక్కన అంటే యాజ్ ఏ ఎంపీగా కూర్చున్నప్పుడు మేడం చెప్పింది ఏంటంటే నువ్వు ఎట్టి పరిస్థితిలో నీ ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా ఈ యొక్క క్యాంటీన్కి మద్దతు ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. మేడం గారికి కూడా చెప్తున్నా 100% ఎంపీ ల్యాడ్స్లో కూడా సాయం చేస్తానని కూడా ఈ సందర్భంగా చెప్తూ, మరి ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా యాజ్ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, యాజ్ ఏ మీరందరూ నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటానని కూడా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో మీరు ట్రాన్స్జెండర్లకు కూడా వాళ్ళ యొక్క వాణి వినిపించడానికి ఈ ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పినందుకు సరే, మరి ఈ కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో నాతో పంచుకుంటున్నటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు సోదరుడు అనిల్ యాదవ్ గారు, గౌరవ స్థానిక శాసనసభ్యులు దానం నాగేందర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఏడీ డిజేబుల్ గారు, అదేవిధంగా మయూర్ గారు, సమత వాలంటరీ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇతర అధికారులు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఈరోజు లబ్ధిదారులు, అదేవిధంగా సమిత క్యాంటీన్కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని వర్గాల అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఆలోచనతోటి వివిధ రకాల కార్యక్రమాలు తీసుకునే భాగంగా ఇటు వికలాంగులకు సంబంధించి కానీ వికలాంగులు అనే పదానికి ఈరోజు నిషేధం, దివ్యాంగులకు కానీ అదేవిధంగా మరి ట్రాన్స్జెండర్స్కు సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఈ అవకాశాలన్నీ వినియోగించుకోవడం లోపల వారికి చేరేదాకా అనేక మయూర్ లాంటి వ్యక్తులు స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా వేదిక మీద ఇద్దరు సోదరిమణులు మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్దేశము జిల్లా కలెక్టర్ గారు కానీ మేము ప్రజాప్రతినిధులంగా అందరం కూడా ప్రభుత్వ ఆలోచన అన్ని వర్గాలకు న్యాయం జరగాలి. అందులో ముఖ్యంగా కొంత సహకారం అవసరం ఉన్నటువంటి వర్గాలకు, అది దివ్యాంగులు కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కావచ్చు, వృద్ధాప్యంగా ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా అటువంటి అవసరం ఉన్నటువంటి వాళ్ళకు అండగా ప్రభుత్వం మేము ఉంది అని చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా డిజేబుల్ మినిస్ట్రీ నుంచి కార్యక్రమం తీసుకున్నారు. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క దివ్యాంగులకు సంబంధించి, ట్రాన్స్జెండర్కు సంబంధించి
ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ మరి విడోస్ సంబంధించి కానీ ఇట్లా రకరకాల సెక్టార్లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ అండగా ఉండడానికి తప్పకుండా ముందుంటుంది అనే మాటని సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నమస్కారం. ప్రభుత్వం తరఫున ఈరోజు లబ్ధి పొందుతున్న వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఇంకా అర్హత కలిగిన వాళ్ళందరికీ ఈ కార్యక్రమం అందే విధంగా జిల్లా యాంత్రాంగం పనిచేయాలని సూచన చేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాను.